నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి ఉదయం మీ హృదయములో సరాగాలు వినిపించాలి. వసంత సమీరంలా యమున తరంగంలా సాగిపోవాలి. మిత్రులందరికీ శుభోదయం. జీవిత సత్యం: పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అది గెలుపుకి అసలైన ఆరంభం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, 2025 నవంబర్ 24 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:29, సూర్యాస్తమయం సాయంత్రం 5:35, చంద్రోదయం ఉదయం 9:45, చంద్రాస్తమయం రాత్రి 8:56. తిథి చవితి రాత్రి 9:19 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 7:18 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. కరణము వనిజ ఉదయం 8:26 వరకు, తదుపరి విష్టి రాత్రి 9:19 వరకు, తదుపరి భవ. యోగము శూలము మధ్యాహ్నం 12:31 వరకు, తదుపరి గండము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:53 నుండి 9:16 వరకు. యమగండం ఉదయం 10:39 నుండి 12:02 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:26 నుండి 2:49 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుండి 1:09 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:38 నుండి 3:22 వరకు. వర్జ్యం ఉదయం 6:01 నుండి 7:47 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:53 నుండి 5:41 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:34 నుండి 6:26 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి 12:24 వరకు. నవంబర్ 24 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి రాత్రి 9:19 వరకు ఉంది, తదుపరి పంచమి. చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. ఉత్తరాషాఢ నక్షత్రమున రాత్రి 9:53 నుండి గృహప్రవేశానికి ముహూర్తము కలదు. సాధారణమైన పనులు: మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రుడు తెల్లవారుజామున 4:26 వరకు ధనుస్సు రాశిలో, తదుపరి మకర రాశిలో ఉంటారు. సోమవారం తూర్పు నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం తెల్లవారుజామున 4:26 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం.
తెల్లవారుజామున 4:26 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. నక్షత్ర బలం: పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పండుగ ప్రత్యేకతలు: సోమవార వ్రతం. దీనిని ఆచరించడం వల్ల మనశ్శాంతి, ఆరోగ్యం, వృత్తిలో విజయం వంటివి లభిస్తాయి. ఈ సోమవారాలు శివుని ఆశీర్వాదం కోసం చేస్తారు. ఈ వ్రతాన్ని శ్రావణ, వైశాఖ, కార్తీక, మార్గశిర మాసాలలో శుక్లపక్ష సోమవారం నాడు ప్రారంభించవచ్చు. అలాగే చతుర్థి వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో సమస్యలు తొలగిపోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి. వ్రతంలో భాగంగా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుని దర్శనం తరువాత ఉపవాసాన్ని విరమించాలి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: ద్రౌపదికి భర్తల అందరిలోనూ ఎక్కువ ప్రీతి అర్జునుడి మీద ఉంటుంది. ఈరోజు ప్రశ్న: భీముడిలోని లోపం ఏమిటి? అహంకారం, అతి తిండి, అతి నిద్ర, బలమైన శరీరం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: దూరపు బంధువులు అన్నింట చేదోడుగా నిలుస్తారు. వృషభ రాశి: సన్నిహితులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. మిథున రాశి: ఆశ్చర్యకరమైన రీతిలో అతి ముఖ్యమైన పనులు చక్కదిద్దుతారు. కర్కాటక రాశి: ఆపదలో ఉన్నవారికి చేయూతనిస్తారు. సింహరాశి: ఆత్మీయుల ఆదరణ చూరగొంటారు. కన్యరాశి: ఇంతకాలం పడిన శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. తులారాశి: ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న వ్యవహారాలు పూర్తి కాగలవు. వృశ్చిక రాశి: ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి ముందుకు సాగడం మంచిది. అనుకున్న పనిలో అవాంతరాలను అధిగమిస్తారు. మకర రాశి: ఎంతటి వారినైనా సరే మాటలతో ఆకట్టుకుంటారు. కుంభరాశి: కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. మీనరాశి: పలుకుబడి మరింతగా పెరుగుతుంది. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.